ఫ్రెండ్స్, OnePlus 11R ఇంకో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ వర్షన్ వచ్చేసి 16.0.2.400 అనమాట. అండ్ ఈ అప్డేట్ ఫైల్ సైజ్ వచ్చేసి 1.44 GB ఉంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ వీడియోలో ఈ అప్డేట్లో వచ్చిన చేంజెస్ ఏంటి అండ్ ఈ అప్డేట్లో యాడ్ చేసిన ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. ఈ అప్డేట్ మీకు ఇంకా రాకపోతే మీరు అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళి టాప్లో ఉన్న 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ బీటా ప్రోగ్రామ్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు న్యూ వెర్షన్ అవైలబుల్ అని వస్తుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేయగానే అప్డేట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వర్షన్ని నా మొబైల్లో ఇన్స్టాల్ చేసి దగ్గర ఒక 10-20 డేస్ అయితే అవుతుంది. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను, బట్ నాకు ఇష్యూ అయితే ఏం లేదు. ఇంకా ఈ అప్డేట్లో వచ్చిన ఫీచర్స్ అండ్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్యాటరీ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇంటర్ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి డైరెక్ట్ మోడ్స్ అయితే ఇచ్చారు, పర్ఫార్మెన్స్ మోడ్స్. ఇక్కడ మనకి బ్యాలెన్స్ అండ్ పవర్ సేవింగ్ మోడ్ అండ్ హై పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకుంటే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. మీరు చేంజ్ ఈజీగా నోటీస్ చేస్తారు. బట్ బ్యాటరీ అనేది తొందరగా తగ్గిపోతుంది, బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే ఏ యాప్కి ఎంత బ్యాటరీ తీసుకుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంట్రోల్ సెంటర్లో మనకి ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్ అయితే ఇచ్చేవారు అనమాట కంట్రోల్ సెంటర్లో ఉన్న ఐకాన్స్కి. బట్ ఇప్పుడు అదైతే చేంజ్ చేస్తారు, ఎందుకంటే అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది ఆన్ అయిందో లేదో, మనం ఆప్షన్ ఆన్ చేసామో లేదో అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దానికోసం అనుకుంటా ఈ ఆప్షన్ అయితే తీసేశారు. సో ఇప్పుడు నేను టైల్స్కి బ్లూ కలర్ పెట్టుకున్నా, అదే కలర్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న గ్రీన్ కలర్ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్ అయితే కనబడట్లేదు. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్ పైన. అండ్ మీరు యాప్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మల్టిపుల్ యాప్స్ యూజ్ చేస్తుంటే ఆ యాప్స్ నుండి ఈజీగా స్విచ్ అవ్వడానికి ఒక మంచి ఆప్షన్ తీసుకొచ్చారు. మీరు ఈ రీసెంట్ యాప్స్ బటన్ మీద మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ చేస్తూ ఉన్నారు అనుకోండి, యాప్స్ అనేవి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తూ ఉంటాయి. లేదు మీరు లాస్ట్ యాప్కి వచ్చేసారు అంటే మళ్ళీ రివర్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా మీరు యాప్స్ మధ్య ఈజీగా స్విచ్ అవ్వచ్చు. అండ్ మీరు ఈ అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ మేనేజర్ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. దీని అర్థం ఏంటంటే మన మొబైల్కి ఏవైనా అన్నోన్ యాప్స్ నుండి కానీ, లేకపోతే ఏవైనా అన్నోన్ నంబర్స్ నుండి కానీ, లైక్ వేరే కంట్రీ నంబర్స్ నుండి ఫోన్స్ వస్తూ ఉంటాయి చూడండి, అలాంటివి, లేదా ఏదైనా వెబ్సైట్ నుండి మన ఫోన్కి ఏదైనా థ్రెట్ ఉంది అనుకుంటే వాటిని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మన ఫోన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీన్ని అలో చేసుకోండి. సో దీనికి మన మొబైల్ డేటా కానీ వైఫై కానీ తీసుకుంటుంది అనమాట. సో ఇది దీని మీనింగ్. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, జనరల్గా మనం ప్రైవేట్ సేఫ్లో ఉన్న ఫొటోస్ని ఎడిట్ చేయాలంటే అసలు ఆప్షనే ఉండేది కాదు. దాన్ని మళ్ళీ అన్ప్రైవేట్ చేసి అక్కడ నుంచి గ్యాలరీలో నుంచి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. ప్రైవేట్ సేఫ్లోకి వచ్చిన తర్వాత సేమ్ ఇంతకుముందు మనం ఫొటోస్ యాప్లో ఫోటోని ఎలా ఎడిట్ చేసేవాళ్ళము, ఆ ఫీచర్స్ అన్నీ కూడా డైరెక్ట్ ప్రైవేట్ సేఫ్ నుండే యాక్సెస్ చేయొచ్చు. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక ఫోటోని ఎడిట్ చేస్తున్నాను. సో ఇలా మీ ఫొటోస్ని కూడా డైరెక్ట్ ప్రైవేట్ సేఫ్ నుండి ఎడిట్ చేయొచ్చు. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ మనం ఎడిట్ చేసిన ఫోటో కూడా డైరెక్ట్ గ్యాలరీలోకి రాదనమాట, ప్రైవేట్ సేఫ్లోనే సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మీరు స్లైడ్ బార్ ఓపెన్ చేయండి. స్లైడ్ బార్ ఓపెన్ చేసి కింద కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చాలా రకాల యాప్స్, విడ్జెట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో మనకి క్లీనప్ అనే ఆప్షన్ అయితే యాడ్ చేశారనమాట. మనం జనరల్గా ఫోన్ని బూస్ట్ చేయాలన్నా లేకపోతే స్టోరేజ్ క్లీన్ చేయాలన్నా ఫోన్ మేనేజర్ యాప్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి క్లీన్ చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు డైరెక్ట్ యాడ్ చేస్తారు. సో దీన్ని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడికి యాడ్ అవుతుంది. స్లైడ్ బార్ని స్లైడ్ చేసి డైరెక్ట్ ఓపెన్ చేయగానే మన ఫోన్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. సో అన్వాంటెడ్ డేటా అంతా ఇక్కడ నుంచి మనం ఎరేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా క్విక్గా అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట క్లీనప్ ఆప్షన్ని. అండ్ ఇక్కడ నుంచే డైరెక్ట్ మనం ఫోన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు కూడా, అంటే బూస్ట్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా నోటిఫికేషన్ స్టైల్ని కూడా చేంజ్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు టాప్లో మనకి గ్లాసీ ఫినిషింగ్లో అయితే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మనకి ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు ఐఫోన్లో వస్తాయి కదా నోటిఫికేషన్స్, యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసుకొచ్చారు. సో ఇంతకుముందు నోటిఫికేషన్స్ పైన టాప్లో మాత్రమే కనిపించేవి, ఇప్పుడు ఒక పాపప్ లాగా యాడ్ అవుతుంది మనకి. సో మీరు స్క్రీన్ పైన చెక్ చేయొచ్చు. సో ఇవి OnePlus 11R 16.0.2.400 అప్డేట్లో వచ్చిన ఫీచర్స్. అండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ అప్డేట్ స్టేబుల్గానే ఉంది, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.